జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. చీఫ్ ఫిజిషియన్ శ్రీవేద సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ 13 సంవత్సరాల నుంచి ప్రఖ్యాతిగాంచిన వైద్యులు రోగులకు ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా కూడా అక్కడ వెన్నెముక సమస్యలకు సంబంధించి ఈ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ డాక్టర్స్ చాలా గౌరవప్రదమైన ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇస్రో ఆర్గనైజేషన్లో కూడా వైద్య అధికారిగా కూడా పనిచేశారు. హన్మకొండ, కేపీహెచ్బి అలాగే నల్గొండలో అక్కడ వైద్యులను కూడా సంప్రదించేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు ఈ హాస్పిటల్ తరపున. ఎవ్రీ ఇయర్ కూడా 1000 కంటే కూడా ఎక్కువగా సయాటికా రోగులందరికీ కూడా చికిత్స అందిస్తోంది శ్రీవేద సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ నుంచి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ గారు మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ వెన్నునొప్పి, మెడనొప్పి లాంటి సమస్యలు ఎందుకు వస్తాయి, సయాటికా పెయిన్స్ని ఎలా గుర్తించాలి, ఇలాంటి సందేహాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి మీ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, అసలు ఎందుకు ఈ మెడనొప్పి కానీ నడునొప్పి కానీ ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటారు? ఈ మధ్య కాలంలో చూసినట్టయితే చాలా పీపుల్ దీంతో సఫర్ అవుతున్నారండి. ఈవెన్ 100 లోపల 70 to 80 మెంబర్స్ అనేది ఈ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు. ఎక్కువసేపు కూర్చున్న పొజిషన్ నుంచి కదలకపోవడం, ఎక్కువసేపు నిల్చోవడం, బరువైన వస్తువులు ఒక్కసారి ఎత్తడం అండ్ ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం వల్ల మెడనొప్పి కానీ నడునొప్పి కానీ వస్తుంటుంది. అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్, 8 hours 9 hours కంటిన్యూగా వర్క్ చేయడము, లేదంటే ఇప్పుడు మీరు ఐటీ ఎంప్లాయీస్ని చూసినట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళు సరైన ఎర్గనామిక్స్ ఉండదు, చైర్ లోపల కానీ టేబుల్ కానీ ఎక్కడంటే అక్కడ కూర్చొని వర్క్ చేయడం వల్ల అండ్ సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఎక్కువ స్పైన్ కేసెస్ వస్తున్నాయి. వెన్ కంపేర్ టు అవర్ ప్రాక్టీస్ స్టార్టింగ్లో చూసినట్టయితే డే మొత్తం 3-4 కేసెస్ మాత్రమే వచ్చేవి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ని కూడా స్పైన్ కేసెస్ అయిపోయాయి. అంటే ఒకటి మారుతున్న జీవన విధానం కూడా మీరన్నట్టుగా వృత్తుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గంటల తరబడి కూర్చోవడం అని చెప్తున్నారు. ఇందులో కూడా లింగ భేదంలో చూసుకుంటే స్త్రీలు ఎక్కువగానా లేకపోతే పురుషులు ఎక్కువగానా ఇలాంటి నొప్పులతో సమస్యలు ఫేస్ చేస్తున్నారు? స్త్రీల లోపల ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుందండి. స్త్రీల లోపల బేసిక్గా డెలివరీ అప్పుడు బేబీ వెయిట్ అంతా కూడా పడ్డము, స్పైన్ మీద పడ్డము, 9 months తర్వాత ఎవరైతే సి సెక్షన్ చేసుకుంటారో అప్పుడు ఇంజురీ అవ్వడము, స్పైనల్ అనెస్థీషియా చేయడము, అండ్ 40 years తర్వాత వాళ్ళ లోపల కాల్షియం తగ్గిపోవడము అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఎముక లోపల ఉండే సాంద్రత తగ్గిపోవడం వల్ల మేల్ కంటే ఎక్కువ ఫీమేల్ ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మేల్ కంటే కూడా జాబ్ రీత్యా ఎక్కువ సఫర్ అవుతున్నారు అనమాట. వీ కెన్ టెల్ బ్యాక్ పెయిన్ యాజ్ ఏ ఆక్యుపేషనల్ హజార్డ్. అంటే ఈ జాబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు. ఐటీ సెక్టర్ అయితేనేమి, లేదంటే మీకు బ్యాంకింగ్ జాబ్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ లోపల, మార్కెటింగ్ ఎంప్లాయీస్, అంటే ఎక్కువ జర్నీస్ చేయడము, ఎక్కువసేపు ఎవరైతే ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా వాళ్ళ వర్క్ ప్రొఫెషన్ వాళ్ళు డైలీ రొటీన్లో కంటిన్యూ అవుతుంటారో వాళ్ళందరూ ఒకనొక టైంలో బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఈ మధ్యన జరిగిన గవర్నమెంట్ చేసిన సర్వే లోపల కూడా ఏంటి అంటే ఒక 100 లీవ్స్ ఒకరు ఒక 1 yearకి తీసుకున్నట్టయితే 30 leaves ఓన్లీ ద రీజన్ ఈజ్ బ్యాక్ పెయిన్. అంటే ఒక మేజర్ హజార్డ్ లాగా అయిపోయింది పబ్లిక్కి అది నెక్ పెయిన్ అండ్ లోవర్ బ్యాక్ పెయిన్. డాక్టర్ గారు, అంటే మీరన్నట్టుగానే జీవన శైలిలో మార్పులు ఒకటైతే ఆహారంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడంలో కూడా ఇలాంటి నొప్పులనే వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకొకటి, ఏ వయసు వారిలో, ఒక 40 దాటిన వారిలో గతంలో నొప్పులు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు 20 years నుంచి ఇలాంటి సమస్యలు చెప్తున్నారు. స్టూడెంట్స్ లో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, కంప్లైంట్స్. సో మీ దృష్టికి వచ్చాయా? డెఫినెట్ అండి. ఈ మధ్యన మేము ఇంతకుముందు చూసినట్టయితే ఓన్లీ 40 years 45 years ఉన్న వాళ్ళ లోపల చూసేవాళ్ళము. ఈ మధ్యన చూసినట్టయితే ఈవెన్ 9th standard 10th standard స్టూడెంట్స్ లోపల కూడా వస్తుంది. అంటే కాంపిటీషన్ ఎక్కువైపోవడం వల్ల చదువుకునేటప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేనేమి, లేదంటే డే కేర్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా హాస్టల్స్లో ఉండి చదివినప్పుడు సరైన పోస్చర్ మెయింటైన్ చేయరు. కంప్లీట్గా తల మొత్తం కిందికి పెట్టి చదవడం వల్ల ఆ స్పైన్ లోపల ఉండే మజిల్స్ అనేవి బాగా స్పాస్టిక్కి గురవుతున్నాయి. స్పాస్టిక్ అంటే బాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట. గట్టిగా అయిపోవడం వల్ల వర్టిబ్రల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఇంకా ఈ మధ్యన మేము ఈ లాస్ట్ 1-2 months నుంచి చూస్తున్నాము స్కోలియోసిస్ కూడా వస్తుంది. స్కోలియోసిస్ అంటే స్పైన్ కర్వేచర్ అంతా కూడా స్ట్రైట్ అయిపోవడము, మాదిరిగా తిరిగిపోవడం కూడా చూస్తున్నాము. అంటే ఎవరైనా సాధారణంగా మీరు చెప్పినట్టుగా ఫిజికల్గా స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి.
కానీ ఇది తీవ్రమైన నడుము నొప్పి లేకపోతే తీవ్రమైన మెడ నొప్పి అని ఎలా గుర్తించాలంటారు? ఎప్పుడు కూడా నెక్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అది ఒక 1 వీక్ వరకే ఉంది, 1 వీక్ తర్వాత తగ్గిపోతుంది, లేదు అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటే అది అక్యూట్ ఫేజ్ అండి. అంటే దానికి పెద్దగా శ్రమించాల్సిన పని లేదు. రెగ్యులర్గా డైలీ తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లోపల కాల్షియం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడము, 20 మినిట్స్ కంటే ఎక్కువసేపు వర్క్ పొజిషన్లో కూర్చోకుండా ఉండడము అండ్ బేసిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా అక్యూట్ బ్యాక్ పెయిన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఎవరికైనా సరే 3 వీక్స్ దాటిపోయింది, నాకు నడుము నొప్పి మొదలై 3 వారాలు దాటిపోయింది, ఇంకా అది కంటిన్యూగా నొప్పి వస్తుంది, లేదంటే కొంచెం ముందు కొంగినా కానీ నొప్పి వస్తుంది, లేదంటే దగ్గుతారు, ఏదైనా దగ్గినా తుమ్మినా కానీ నడుము దగ్గర ఇట్లా స్ట్రైక్ అయినట్టు పెయిన్, అంటే కొంచెం ముందు కొంగగానే వాళ్ళ కరెంట్ షాక్ కొట్టినట్టు స్ట్రైక్ అయినట్టు వస్తుంది, లేదు నడుము దగ్గర నొప్పి ఉంది. ఒక్కొక్కసారి ఒక మేల్ పేషెంట్ చెప్తుంటారు, నేను షేవ్ చేసుకోలేకపోతున్నాను సార్, ఒక 20-30 మినిట్స్ నిల్చోగానే కాలంతా కూడా లాగుతుంది, తిమ్మిరబడుతుంది. ఇట్లాంటిదంతా కూడా క్రానిక్ కేస్ కింద పరిగణిస్తారు. అంటే సాధారణంగా సార్ మీరు అన్నట్టుగా మెడనొప్పి నడుము నొప్పి వచ్చేటప్పుడు ఇంట్లో కొంత ప్రాథమిక చికిత్స అనేది తీసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఇది సివియర్ అని ఎలా గుర్తించాలి? మీరు చెప్పినట్టుగా కొన్ని సిమ్టమ్స్ కూడా చెప్పారు కదా, నార్మల్గా కాకుండా ఏమైనా అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్ అండి. ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ మెడ నొప్పి కానీ నడుము నొప్పి రావడానికి 4 స్టేజెస్ లోపల ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో కండరాలన్నీ మెడ దగ్గర కానీ నడుము దగ్గర ఉన్న కండరాలన్నీ బిగుసుకుపోవడం, రెండో స్టేజ్లో ఎముకలు దగ్గరికి రావడం, మూడో స్టేజ్లో ఎముకల మధ్య నుండే డిస్క్ బయటికి రావడం, నాలుగో స్టేజ్లో డిస్క్ నరాన్ని ఒత్తడం వల్ల ప్రాబ్లం అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ మెడ కానీ నడుము వరకు మాత్రమే పరిమితమవుతుంది నొప్పి. ఎప్పుడైతే అది సెకండ్ స్టేజ్కి వెళ్తుందో అప్పుడు ఆ నరం ఒత్తుకపోవడం వల్ల నరం యొక్క లక్షణాలన్నీ బయటపడుతుంటాయి. అంటే మెడ దగ్గర నడుము దగ్గర వచ్చిన నొప్పి చెయ్యంతా లాగడము, తిమ్మిరి పట్టడము, మంటలు పుట్టడము, ఈవెన్ నమ్నెస్ అని చెప్తాం. అంటే పేషెంట్ చెప్తుంటారు, నాకేమీ స్పర్శ లేనట్టుందండి, నేను రాయడానికి వెళ్తే కూడా రాయడం కూడా నాకు వస్తలేదు అని చెప్తుంటారు. అది క్రానిక్ స్టేజెస్ అనమాట. నొప్పి ఒక భాగం వరకే పరిమితమైంది, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అంటే అక్యూట్, నథింగ్ టు వరీ, కొంచెం రెస్ట్ ఇస్తే తగ్గుతుంది. ఆ డిఫరెన్స్ వచ్చింది, నొప్పి తగ్గట్లేదు, వారం తర్వాత కూడా ఉంటుంది, ఆ పొజిషన్ నుంచి కొంచెం జారుతుంది, అంటే మెడ దగ్గర ఉన్న నొప్పి చెయ్యంతా లాగుతుంది, తిమ్మిరి పడుతుంది అంటే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయిపోయి డైట్ చేంజెస్, మెడిసిన్ చేంజెస్, సరైన ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే ఎట్లాంటి పెద్ద ట్రీట్మెంట్ రిస్క్ లేకుండా దీని నుంచి బయటపడవచ్చు. రైట్ డాక్టర్ గారు, చాలా మంది పేషెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడతారు మీతో. నమస్తే జ్యోతి గారు. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. డాక్టర్ మహేష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నేను లెక్చరర్గా వర్క్ చేస్తాను సార్ కడపలో ఒక మెయిన్ కాలేజీలో. ఓకే. ఎక్కువ నిలబడి జాబ్ చేస్తుంటాను సార్. అది సర్జికల్ పెయిన్ తోటి షోల్డర్ ఫోజన్ షోల్డర్ వచ్చింది సార్. ఓకే ఓకే మేడం. అది లెఫ్ట్ హ్యాండ్ నుంచి మళ్ళీ రైట్ హ్యాండ్కి వచ్చింది సార్. ఓకే. సర్జికల్ ప్రాబ్లము ఫ్రోజన్ షోల్డర్ వస్తే ఎట్లా సార్, దానికి ఎట్లా చేస్తే బెటర్ చెప్పండి సార్ కొంచెం. అండి, జనరల్గా ఫ్రోజన్ షోల్డర్ డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా వస్తుందండి. షోల్డర్ జాయింట్లో, అంటే షోల్డర్ ఎముక లోపల, అక్కడ జాయింట్ లోపల 2 ఎముకలు ఉంటాయి. ఆ 2 ఎముకల వల్ల మధ్యలో ఉండే ద్రవం ఎప్పుడైతే ఫ్రీజ్ అవుతుందో, అంటే గట్టిగా అయిపోతుందో, అప్పుడు ఆ మజిల్ మీద లోడ్ పడి పెయిన్ ఎక్కువగా వస్తుంది. మీకు ఓన్లీ 7 డేస్లో ఆయుర్వేద ట్రీట్మెంట్ తోటి బాగా తగ్గించవచ్చండి. ఆయుర్వేద లోపల చూర్ణపిండ స్వేద, నస్యం అని 2 చికిత్సలు ఉంటాయి. అది తీసుకున్నట్టయితే కంప్లీట్గా దీని నుంచి దీని నుంచి కంప్లీట్గా రికవర్ కావచ్చు. దాంతోపాటు కొన్ని బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడినట్టయితే తగ్గుతుంది. మీకు దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఫింగర్ వాకింగ్ అని చెప్తారు, వాల్ వాకింగ్ అని చెప్తారు. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పూర్తిగా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, రవిప్రకాష్ రాజ్ గారు, మాట్లాడదాం. రవిప్రకాష్ రాజ్ గారు నమస్తే. రవిప్రకాష్ గారు, రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది. సరే, ఇంకోటి చెప్పారు, చాలా మంది ఏంటంటే పెయిన్ రాగానే పెయిన్ రిలీఫ్ మెడిసిన్ తీసేసుకుంటూ ఉంటారు ఇంట్లో, కానీ ఆయుర్వేదంకి వచ్చేసరికి కొంచెం ట్రీట్మెంట్కి సమయం ఎక్కువ తీసుకుంటుందని చెప్తూ ఉంటారు కదా. సో ఎక్కువ సమయం తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల తొందరగా ఆ నొప్పి నుంచి ఉపశమనం అనేది లభిస్తుందా ఆయుర్వేదంలో? ఆయుర్వేదం అనేది డిలే అనేది పాత మాట అండి. ఆయుర్వేదంకి వచ్చే వరకు పేషెంట్ క్రానిక్గా వచ్చే వరకు వాళ్ళకి లేట్ అవుతుంది, అంతే తప్ప ఆయుర్వేదం ఈజ్ నాట్ ఏ డిలేడ్ ప్రాసెస్. బేసిక్గా ఒక డిసీజ్ వచ్చింది అంటే ఆ కారణాలు ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ కారణం అవాయిడ్ చేశారంటే
వెంటనే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఆయుర్వేదం చెప్తుంది నిదాన పరివర్జనమేవ చికిత్స అని. నిదానం అంటే ఆ వ్యాధికి ఏ కారణాల వల్ల వ్యాధి వస్తుందో కనుక్కొని ఆ కారణాలని కానీ మనం అవాయిడ్ చేసినట్టయితే డిసీజ్ ట్రీట్మెంట్ అనేది అవుతుంది. ఈవెన్ సివియర్ స్పైన్ కేసెస్ మా క్లినిక్ వస్తుంటాయి. అంటే ఏదన్నా పెద్ద టేబుల్ ఎత్తినప్పుడు, లేదంటే జనరల్గా ఈరోజు ఒకరు వచ్చారు కోర్ట్ ఎంప్లాయ్, ఒక బండిల్ ఆఫ్ షీట్స్ అన్ని ఒక్కసారి ఎత్తంగానే నొప్పి వచ్చింది. అట్లా వచ్చిన వాళ్ళ లోపల ఏరెండ తైలం, కొన్ని బస్తి చికిత్స అని ఉంటుంది. ఒక 8 days ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లం తగ్గడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా చూడొచ్చు. ఈవెన్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ మూమెంటరీ రెమెడీ. అంటే ఆ టైంకి ఒక 7 hours, ఒక 8 hours మాత్రమే పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ పెయిన్ అనేది రిపీట్ అవుతుంది. అంటే మనం ఫేస్కి పెట్టుకునే మాస్క్ లాగా, మాస్క్ పెట్టుకుంటే ఫేస్ కనిపించకుండా ఉంటుంది కానీ ఆ టైం వరకే. అదర్వైజ్ ఇఫ్ యూ రిమూవ్ ఇట్ దట్ ఈస్ ద సేమ్. ఇన్ ద సేమ్ వే పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. బాగా నీడ్ ఉన్న కండిషన్లోనే పెయిన్ కిల్లర్ వాడాలి. అదర్వైజ్ ఆ వ్యాధికి ఏ కారణం వల్ల వస్తుందో కారణాన్ని ట్రీట్ చేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా బయటపడవచ్చు. ఒకటి సార్, అంటే నార్మల్ ట్రీట్మెంట్స్లో మనం సర్జరీస్ లాంటివి చూస్తూ ఉంటాం, డిస్క్ రీప్లేస్మెంట్ లాంటివి. సో వీటి ఆయుర్వేదంలోకి వచ్చేసరికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? రీప్లేస్మెంట్స్ అనేవి ఎలాగో ఉండవు కాబట్టి ఎన్ని రోజుల సమయం తీసుకుంటారు? ట్రీట్మెంట్స్ అసలు ఎలా ఉంటాయి? ఆయుర్వేదం లోపల జనరల్గా గ్రిద్రసీ అంటారండి. సయాటిక్ అని గ్రిద్రసీ అంటారు. అంటే వెన్ను భాగం మొత్తం బిగుసుకుపోవడం, నడవడం ఇబ్బందిగా ఉండడం, ఇట్లాంటివన్నీ గ్రిద్రసీ వాతం యొక్క లక్షణాలు. 90 to 95% ఆఫ్ కేసెస్ లోపల ఎలాంటి సర్జరీ లేకుండా స్పైన్ ప్రాబ్లం ట్రీట్ చేయొచ్చు. గత 13 సంవత్సరాల నుంచి కొన్ని వేలకు మందికి దాకా మేము చేస్తూ ఉన్నాము. మెరు వజ్రీకరణం అని ఒక ట్రీట్మెంట్ అడాప్ట్ చేయడం జరుగుతుంది సుశ్రుత ఆయుర్వేదాలో. ఇట్ ఈస్ అప్ టు 3 to 4 weeks ట్రీట్మెంట్. డైలీ పేషెంట్ 1 hour క్లినిక్కి కానీ బ్రాంచ్కి రావాలి, వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు ఒక 45 days మెడిసిన్ వాడినట్టయితే ఎలాంటి సర్జరీ లేకుండా పెయిన్ కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్. ఓన్లీ వెడ్జ్ బోన్ ఫ్రాక్చర్స్ అంటారు. అంటే బాగా ఎత్తు ప్రదేశం నుంచి కింద పడ్డ వాళ్ళ లోపల ఆ వర్టిబ్రా బ్రేక్ అయితేనే సర్జరీకి వెళ్ళాలి. అది కాకుండా స్పాండైలోసిస్, స్పాండైలోలిస్థసిస్, స్పాండైలోసిస్ ప్లస్ అన్ని దగ్గరకు అయిపోతుంది, యాంకైలోజింగ్ స్పాండిలైసిస్, ఇలాంటి అన్ని కేసెస్ లోపల ఎలాంటి సర్జరీ లేకుండా మనం మెరువజ్రీకరణ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. మహిపాల్ రెడ్డి గారు, నమస్తే. మహిపాల్ రెడ్డి. ఎస్ సార్, డాక్టర్ మహేష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నేను బైక్ ట్యాక్సీ నడుపుతానండి రెగ్యులర్ గా కూడా. ఓకే. అయితే దానివల్ల రోజంతా కూర్చొని బైక్ నడుపుతున్న వాళ్ళకు అప్పుడప్పుడు వెనుక లైన్ లో వెనక నొప్పి లేసినట్టుగా ఉంటుందండి ఒక్కోసారి. ఓకే. అయితే దానివల్ల బైక్ నడిపించదు అంటారు ఎక్కువ శాతం. దీనివల్ల ఏమైనా నడిపించాలి ఇబ్బంది అవుతుందంటారా? అండి, వీలైనంత వరకు స్పీడ్ బ్రేకర్స్ అట్లా ఉన్నప్పుడు స్లోగా వెళ్ళడం బెటర్ అండి. జనరల్గా స్పైన్ లోపల 33 వర్టిబ్రాస్ ఉంటాయి. ఆ ఎముకల మధ్యన మెత్తటి కుషన్ లాంటి పదార్థం డిస్క్ ఉంటుంది. సో మనం ముందు కొంగినా, వెనక్కి చేసిన, సైడ్ మూమెంట్ ఇచ్చినా కానీ వెహికల్ షాక్ అబ్జర్వర్ ఎట్లయితే పనిచేస్తుందో అట్లా దగ్గరికి దూరం అవుతూ ఉంటాయి. చాలా వరకు L4, L5, L5S1 లోపల ప్రాబ్లం వస్తుంది. ఈ 2 ఎముకలు మోస్ట్ మొబైల్ పార్ట్ ఇన్ ద బాడీ. అంటే నవ్వినా, తుమ్మినా, దగ్గినా, ఏ మూమెంట్ చేసినా కానీ అది వెంటనే కాంట్రాక్చర్, రిలాక్షన్ అవుతుంది. సో L4, L5 దగ్గర ఎముకల దగ్గరికి అయినప్పుడు, డిస్క్ బయటకు వచ్చినప్పుడు నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది. బేసిక్గా ఎక్సర్సైజ్ చేయడం మంచిదండి. లుంబార్ స్పైన్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడము, లేదంటే ఆయుర్వేద లోపల వస్తి చికిత్స కానీ తీసుకున్నట్టయితే యూ కెన్ కంటిన్యూ ద సేమ్ వెహికల్ అండ్ యూ కెన్ డూ యువర్ జాబ్. ఇప్పుడు మరి సుశ్రుత ఆయుర్వేదాలో నడుము నొప్పికి సంబంధించి సివియర్గా ఉంటే కనుక మీరు ఇచ్చే బెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు? ఆయుర్వేదం లోపల పంచకర్మ చికిత్సలు అని చెప్పబడ్డాయండి. పంచకర్మ అంటే రోగానాం అపునర్భవంతి అంటారు. అపునర్భవంతి అంటే పంచకర్మ ద్వారా ఒక చికిత్సగాని చేసినట్టయితే ఆ వ్యాధి అనేది మరలా రాకుండా ఉంటుంది. సో సుశ్రుత ఆయుర్వేదాలో ఏం చేస్తున్నామంటే పేషెంట్ రాగానే వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళ ప్రాబ్లం ఏముంది, ఈ డిసీజ్ రీజన్ ఏంటి అని రీజన్ నుంచి కంప్లీట్గా వాళ్ళ హిస్టరీ తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్, మెడిసిన్, ఎక్సర్సైజెస్ అండ్ డిసీజ్ తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి కొన్ని నియమాలు ఏవైతే జీవనశైలిలో మార్పులు, ఫుడ్ హ్యాబిట్స్ చేయడం వల్ల వీ హ్యావ్ సీయింగ్ వెరీ హైయెస్ట్ సక్సెస్ రేట్. మోర్ దెన్ 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్. అండ్ సయాటికా, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ ఎక్స్ట్రూజన్,
డిస్క్ హెర్నియేషన్ ఇట్లాంటి అన్ని కేసెస్ లోపల కూడా సర్జరీ లేకుండా ట్రీట్ చేస్తాము. ఈవెన్ కొందరు పేషెంట్స్ వస్తుంటారు కంప్లీట్గా ఒక సైడ్కి బెండ్ అయిపోతుంటారు. ఒక బరువు ఎత్తామండి, బరువు ఎత్తినప్పుడు తట్టుకోలేకపోయాము, సడన్గా బరువు అంతా మీద పడ్డదని ఒక లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కంప్లీట్ ఇట్లా అబ్నార్మల్గా వస్తుంటారు. ఈవెన్ అలాంటి కేసెస్ కూడా 7 డేస్లో కూడా అద్భుతమైన ఫలితాలు మనం చూపించవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. కరీంనగర్ నుంచి ప్రభాకర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ప్రభాకర్ గారు, డాక్టర్ మహేష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు 3 months కింద సయాటికా పెయిన్ వచ్చింది సార్. ఓకే. అలోపతి దగ్గర పోతే ఎంఆర్ఐ చేస్తే L1 L2 నరం వచ్చి దానివల్ల పెయిన్ వచ్చిందని చెప్పారు. ఓకే. ఓకే. ఇప్పుడు అది కొంచెం తగ్గింది, కానీ ఈ కాలు ఈ పాదం కాడ తిమ్మిరి సురుకు అనేది ఇంకా నొప్పి ఉంది సార్, తగ్గుతలేదు అది. యా అండి, అన్నాడు యా పూర్తిగా తగ్గిపోతుందండి. ఒకసారి హాస్పిటల్కి అప్రోచ్ అవ్వండి, మీకు కంప్లీట్ షెడ్యూల్ మేము చెప్పగలుగుతాము. జనరల్గా గృద్రసి వాతం అంటాం సయాటిక్ అని. కటి, పృష్టో, ఉరు, జాను, జంగాదో క్రమాత్ అంటారు. అంటే నడుము దగ్గర మొదలయ్యి ఆ నొప్పి అనేది పిడుదు భాగం లోపల, మోకాలు వెనకల, పిక్కలల్లా, ఆ కాళ్ళ వేళ్ళ వరకు ఒక కరెంట్ షాక్ కొడితే ఎట్లయితే నొప్పి లేస్తుందో అలాంటి నొప్పి నడుము నుంచి కింద కాలు వరకు మొత్తం కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. ఈవెన్ సివియర్ కేసెస్ లోపల ఒక 5 minutes చైర్లో కూర్చోవాలన్నా, 5 minutes నిల్చోవాలన్నా, ఈవెన్ ఒక 5 kilometers బైక్ డ్రైవ్ చేయాలన్నా, కార్లో కూర్చోవాలన్నా కానీ కూర్చోలేనంత నొప్పి ఉంటుంది. అది గృద్రసి వాతం అంటామండి. ఇది పూర్తిగా తగ్గించుకోవచ్చు, మరలా రాకుండా కూడా చూడొచ్చు. పేషెంట్ చెప్తుంటారు లాగుతుంది, తిమ్మిరి పడుతుంది. అండ్ చాలా వరకు ఏమవుతుందంటే రిమోట్ ఏరియాస్ లోపల కాలంతా లాగుతుంది, తిమ్మిరి పడుతుంది అంటే కాల్ ప్రాబ్లం అని చెప్పి కాల్ ఎక్స్రే ఇవి చేయించుకుంటారు. కానీ కారణం వచ్చేసి నడుములో ఉంటుంది. ఎప్పుడైతే నడుముని ప్రాపర్గా ట్రీట్ చేస్తామో అప్పుడు ఈ ప్రాబ్లం సంపూర్ణంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకో డాక్టర్ గారు, నవేడేస్ చాలా మంది ఫాస్ట్ ట్రీట్మెంట్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ నడుము నొప్పి లాంటివి వచ్చేటప్పుడు జీవితాంతం కూడా మెడిసిన్స్ యూజ్ చేసిన పర్సన్స్ కూడా చాలా మంది మనం చూస్తూ ఉంటాం. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్లో ఒకసారి నడుము నొప్పికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇది జీవితాంతం కొనసాగించాల్సి ఉంటుందా, లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది? ట్రీట్మెంట్ అయిపోయాక 45 days వరకు మెడిసిన్ వాడాల్సి ఉంటుందండి. 45 days తర్వాత ఎట్లాంటి మెడిసిన్ ఇంటర్నల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, 4 stagesలో డిసీజ్ వస్తుంది. డిసీజ్ అంతా కూడా బోన్, మజిల్, నర్వ్, డిస్క్ ఈ 4 ఇన్వాల్వ్ అవుతుంది. కండరాలు బిగుసుకుపోవడం, ఎముకలు దగ్గరికి రావడం, ఎముకల మధ్య నుండే డిస్క్ బయటికి రావడం, బయటికి వచ్చిన డిస్క్ నరాన్ని ఒత్తడం వల్ల పెయిన్ వస్తుంది. జనరల్గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఓన్లీ పెయిన్ అయితే ట్రీట్ అవుతుంది, కానీ ఈ ప్యాథోజెనిసిస్ అనేది ట్రీట్ కాదు. అంటే స్టిఫ్ అయిన మజిల్ రిలాక్స్ కాదు, బయటికి వచ్చిన డిస్క్ లోపలికి వెళ్ళదు, రీహైడ్రేట్ అనేది కాదు. ఆయుర్వేద చికిత్స వస్తీ చేయడం వల్ల ఏదైతే బయటకు వచ్చిన డిస్క్ ఉంటుందో ఈవెన్ అది కూడా తగ్గుతుంది. ఇక్కడ మా దగ్గరకు వచ్చే పేషెంట్ లోపల బిఫోర్ ట్రీట్మెంట్ ఎంఆర్ఐ, ఆఫ్టర్ ట్రీట్మెంట్ 3 months తర్వాత ఎంఆర్ఐ తీసి ప్రూవ్ చేస్తాము. స్పైనల్ కెనాల్ డయామీటర్ అని ఉంటుంది, డిస్క్ ఎంత వరకు బయటకు వచ్చి వచ్చింది అనేది, అది బిఫోర్ ఎంత ఉంది, ఆఫ్టర్ ఎంత ఉంది అని మేము చూపిస్తాము. సో వాళ్ళు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ జాబ్ కంటిన్యూ చేయాలంటే మాత్రం రెగ్యులర్గా స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తాము. అది చేసుకున్నట్టయితే మరలా వాళ్ళ లైఫ్లో బ్యాక్ పెయిన్ అనేది ఉండదు. సార్ మీరు చెప్పినట్టుగా అంటే స్పైనల్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే పూర్తిగా మనిషి శరీరం పడిపోయిన పరిస్థితి కూడా ఉంటుంది. సో అసలు నడుము నొప్పి వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తే కనుక కాంప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? కొందరు లోపల సయాటికా డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే అర్జెంటుగా అయిపోవాలి, తొందర అయిపోవాలని కొందరు సర్జరీస్కి వెళ్తుంటారండి. కొందరికి బాగవుతుంది, కొందరికేమో ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ అంటారు. అంటే వెన్నుపూస సర్జరీ చేసినప్పుడు ఏదన్నా అయినా కానీ పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్లో సరిగా లేకున్నా కానీ కాలు అనేది మొత్తం చచ్చుబడిపోతుంది. అంటే ఫుడ్ డ్రాప్ అంటాము. ఫుడ్ డ్రాప్ అంటే సయాటికా నర్వ్ ఏదైతే నడుము నుంచి కిందికి వస్తుందో సూరల్ నర్వ్ బ్రాంచ్ ఉంటుంది. అంటే ఆ నర్వ్ యొక్క సన్నటి కొన కాళ్ళ దగ్గర ఉంటుంది. అదంతా వీక్ అయిపోవడం వల్ల పేషెంట్ కాలు భూమి నుంచి ఇట్లా పైకి ఎత్తడానికి కూడా రాదు. దాన్ని ఫుడ్ డ్రాప్ కేసు అంటే. ఇట్లాంటి కాంప్లికేషన్స్ కూడా సయాటికా వల్ల వస్తుంది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డిస్క్ ప్రాబ్లం, బ్యాక్ పెయినే తగ్గడం కాకుండా ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏవి రాకుండా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడతాం సార్. రవిప్రకాష్ గారు. రవిప్రకాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. డాక్టర్ మహేష్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నాకు 53 సంవత్సరాలు ఉంటాయండి, 80 kgs ఉంటాను నేను. అయితే ఈ మధ్యన తరచు కూర్చొని లేస్తుంటే నడుము నొప్పి లేస్తుందండి.
కింద కూర్చొని లేవలేకుంటుంది, ఎందుకు అట్లా బెడికినట్టు అనిపిస్తుంది, కొంచెం నడుములా నొప్పులు వేస్తుందండి ఈ మధ్యన. ఓకే అండి. యా, జనరల్గా ఏ మూమెంట్ ఇవ్వాలన్నా కూడా స్పైన్ మజిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎరెక్ట్గా నిల్చోవాలన్నా కానీ కూర్చోవాలన్నా కానీ స్పైన్ మజిల్స్ అనేది ఇంపార్టెంట్. స్పైన్ మజిల్ లోపల స్పాజమ్ ఉన్నా కానీ బిగుసుకుపోయినా కానీ లేదంటే ఆ మొబిలిటీకి ఇంపార్టెంట్ అయిన డిస్క్ ఏదైనా ఇబ్బంది అయినా కానీ ఈ ప్రాబ్లం వస్తుంది. మీకు జస్ట్ 7 days వర్తి అని ఒక చిన్న ట్రీట్మెంట్ ఉంటుందండి. ఈవెన్ అది ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి కానీ అప్రోచ్ అయినట్టయితే మేము అది అన్నీ చెప్తాము. యూ కెన్ ఫాలో ఇట్ అండ్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. డాక్టర్ గారు, ఇప్పుడు పేషెంట్ మాట్లాడినట్టుగా ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ది రీజన్. Yes, శరీర బరువు కూడా మజిల్స్ మీద ఎక్కువ పడినప్పుడు పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా. Yes. సో ఒక ఏజ్ తర్వాత వచ్చే నొప్పులు ఒక కారణం అయితే ఈ బరువు వల్ల కూడా కొన్ని వస్తాయి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇలాంటి పెయిన్స్ ఏం రాకుండా ఉండాలి? యా, జనరల్గా స్పైన్ డిసార్డర్ లోపల వెయిట్ నుంచి వచ్చేది ఓన్లీ 15% అండి. 85% కూడా వాళ్ళు ఉండే పోస్చర్ వల్లనే వస్తుంది. వాళ్ళు ఒబేస్ ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా స్పైన్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే బ్యాక్ పెయిన్ అనేది అస్సలు ఉండదు. కొందరు డయాబెటిక్ పేషెంట్స్ లోపల సివియర్ బ్యాక్ పెయిన్ తోటి చెప్తుంటారు. ఎట్లయితే గుండెకి రక్తం తక్కువైపోయి గుండె నొప్పి వస్తుందో అట్లనే వేస్ట్ యాంజీనా అంటారు. అంటే డయాబెటిక్ పేషెంట్ లోపల నడుం భాగానికి రక్తం తక్కువైపోయి నడుం నొప్పి వస్తుంది. అట్లాంటి వాళ్ళ లోపల ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వడము, ఆ మజిల్ స్ట్రెంథనింగ్కి నవరకిడి పొడికిడి అనే ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో డిసీజ్ ట్రీట్ చేయడానికి రీజన్ ఈజ్ ఇంపార్టెంట్. పేషెంట్ని ప్రాపర్గా అనలైజ్ చేయడము, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే లైఫ్ లాంగ్ ఎలాంటి మెడిసిన్ లేకుండా బ్యాక్ పెయిన్ లేకుండా ఉండొచ్చు. అంటే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. సో నడుం నొప్పి అనేది ఇది ఒక హెరిడిటికల్ ఇంపాక్ట్ ఏమైనా? లేదండి, నడుం నొప్పికి వంశపారంపర్యంగా లేదు. ఒక్క డిసీజ్ మాత్రం అంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. అది ఒక్కటి హెరిడిటరీ నుంచి వస్తుంది. అంటే బ్యాంబూ స్పైన్ అంటాం అనమాట. వెన్నుపూస మొత్తం ఒక వెదురు బొంగు మాదిరి ఇట్లా వంగిపోతూ ఉంటారు. అది జన్యు ప్రాబ్లం ఉండడం వల్ల ఉంటుంది. అలాంటి వారికి ఆయుర్వేదం లోపల బస్తీ చేయడం వల్ల స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది అండ్ మొబిలిటీ అనేది తగ్గుతుంది. జనరల్ బ్యాక్ పెయిన్ పేషెంట్కి కూర్చుంటే నిల్చుంటే వస్తుంది. అదే వంశపారంపర్యంగా నొప్పి ఉన్న వాళ్ళకి పడుకొని లేవాలన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే పడుకున్న తర్వాత మజిల్ అనేది యాక్షన్కి రావడానికి 30-45 minutes పడుతుంది. దాన్ని ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు. అదే పొడికిడి ఒక 1 week పొడికిడి చికిత్స చేసినట్టయితే కంప్లీట్గా ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. మరో కాలర్ లైన్లో మాట్లాడదామండి. రాజయ్య గారు నమస్తే అండి. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు మోకాలు నొప్పులండి. హలో హలో, చెప్పండి చెప్పండి సార్. సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడరా? హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నాకు మోకాలు నొప్పులు బాగున్నాయండి. ఏజ్ 62. ఓకే ఓకే అండి. జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి, సంధిగత వాతం అంటారు ఆయుర్వేదం లోపల. మోకాలు నొప్పులు అనేది 4 stagesలో ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th stage. ఫస్ట్ 3 stages ఉంటే కొన్ని రోజులు అంటే 3 weeks ట్రీట్మెంట్ ప్లస్ ఇంటర్నల్ మెడిసిన్స్ వల్ల పూర్తిగా తగ్గుతుంది. అండ్ 4th stage ఉంటే లైఫ్ టైం కాల్షియం సప్లిమెంట్స్, ఆయుర్వేదంలో కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి, అది వాడడం వల్ల కూడా ఈ పెయిన్ నుంచి బయటికి రావచ్చండి. డాక్టర్ గారు, అంటే చాలా మంది మీరు చెప్పినట్టుగా వయసు రీత్యా నొప్పులు అనేవి ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సినవే. సో ఇలాంటి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే కూడా ఎలాంటి ఆహార అలవాట్లు పాటించడం వల్ల ఇలాంటి నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి, కొంతవరకు ఉపశమనానికి? వీలైనంత వరకు పులుపు తగ్గించాలండి. పులుపు ఎక్కువ తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. పులుపు తక్కువ చేయాలి. అండ్ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు డైట్ టైమింగ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ప్రాపర్గా చూసుకోవడము. అండ్ ఎక్సర్సైజ్ అనేది స్పైనల్ కార్డ్ డిసార్డర్స్ లోపల ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఎక్సర్సైజ్, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఒక 10 to 15 minutes స్పైన్ ఎక్సర్సైజ్ కానీ చేసినట్టయితే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లుంబర్ స్పాండిలోసిస్, సయాటికా ఇదే డిసీజ్ లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు శ్రీవేద సుశ్రుత హాస్పిటల్లో ఎక్కువగా ఎలాంటి చికిత్సల కోసం పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు? అసలు మీ హాస్పిటల్ ద్వారా ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు? అండి, సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ 13 years నుంచి పేషెంట్స్కి సర్వీస్ ఇస్తున్నామండి. అండ్ మా హాస్పిటల్ అత్యున్నత పురస్కారం అంటే NABH అని ఉంటుంది, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అని సర్టిఫికేట్ పొందింది. కాబట్టి ఇక్కడ మేము ఇచ్చే చికిత్సలన్నిటికీ కూడా పేషెంట్స్ రీఇంబర్స్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఫ్రీగా అయిపోతుంటాయి. అది ఒకటండి. అండ్ డిసీజ్, మా హాస్పిటల్ ఇంటెన్షన్ ఒకటి, డిసీజ్ తగ్గిన తర్వాత కూడా
రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఎడ్యుకేట్ చేయడం వల్ల మెనీ ఆఫ్ అవర్ పేషెంట్స్ ఆర్ మచ్ హ్యాపీ అండ్ వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. అంటే చాలా హాస్పిటల్స్లో ఒకసారి ట్రీట్మెంట్కి వచ్చాక ఆ పేషెంట్కి ఏవో కొత్త కొత్త చికిత్సలు చెప్తూ ఉంటారు, కానీ అలాంటిది శ్రీవేదలో ఉండదు. సో ప్రాపర్గా ఆరోగ్యవంతులుగా మార్చి ఇస్తామని చెప్తున్నారు. ఎస్ సార్. శ్రీవేద సుశ్రుత ఇంటెన్షన్ ఒకటే, నిదాన పరివర్జనమే చికిత్స. అంటే ఏ కాజెస్, ఏ ఫుడ్, ఏ హ్యాబిట్స్ వల్ల వీళ్ళకి డిసీజ్ వచ్చిందనేది డయాగ్నోస్ చేయడము, దానికి సరైన పరిష్కారం ఇవ్వడము, ఆ కాజెస్ని అవాయిడ్ చేయాలంటే వాళ్ళకున్న లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేయడము, ఇవి చేయడం వల్ల వాళ్ళకి డిసీజ్ మళ్ళీ రాకుండా ఉంటుంది. సో దట్ వీ ఎక్స్ప్లెయిన్ టు అవర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. సార్ ఫైనల్లీ సాధారణ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్తో పోల్చుకుంటే ఆయుర్వేదాన్ని ఎందుకు ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? అండి, రోగానాం అపునర్భవంతి అంటే వ్యాధి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఆయుర్వేదం ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. అండ్ ఆయుర్వేదం ట్రీట్మెంట్ ప్రాపర్ డాక్టర్, ఒక రిజిస్టర్డ్ డాక్టర్ రిజిస్టర్డ్ ట్రీట్మెంట్స్ కానీ తీసుకున్నట్టయితే ఎట్లాంటి కాంప్లికేషన్స్ అంటే కిడ్నీ ఎలిమెంట్స్ కానీ లివర్ ఎలిమెంట్స్ కానీ లేకుండా ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే పేషెంట్ ఒక మెడ నొప్పితో కానీ నడుము నొప్పితో కానీ వచ్చినప్పుడు వీ డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ ఓన్లీ స్పైనల్ ప్రాబ్లం. అంటే శరీరం లోపల వాత పిత్త కఫ అని ఉంటాయి. వాత పిత్త వాత కఫ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో స్పైన్తో పాటు మిగతా డిసీజెస్ అన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇచ్చే వస్తి చికిత్స కానీ స్పైన్కి చేసే ట్రీట్మెంట్ లోపల హోల్ బాడీ అభ్యంగనం అంటే శరీరం మొత్తం మసాజ్ చేయడము, శరీరం మొత్తము స్టీమ్ ఇవ్వడము అండ్ వస్తి ఇవ్వడం వల్ల మిగతా శరీర అవయవాలు కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి. థ్యాంక్ యూ డాక్టర్ మహేష్ కుమార్ గారు. నడుము నొప్పి, మెడ నొప్పితో పాటుగా శరీరంలో వచ్చే అనేక నొప్పులకు సంబంధించి ఎలాంటి పరిష్కార మార్గాలు పాటించాలో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి శ్రీవేద సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్తో పాటుగా పేషెంట్కి ప్రాపర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో చికిత్సకు వచ్చేవారు పూర్తిగా నయమయ్యే తర్వాతనే హాస్పిటల్ నుంచి వెళ్తారు. సో చక్కటి ఆయుర్వేద చికిత్సలు అయితే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. ఇది వాళ్ళ జీవన రేఖ. కీప్ వాచింగ్ HM TV.